నమస్తే. సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం తీసుకునే ఆహారంలో ఉండేటటువంటి మంచి మంచి విషయాలు, అలాగే దానిలో ఉండేటటువంటి పోషక విలువల గురించి ఈ రోజు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజు మనం తెలుసుకునే ఆహార పదార్థం కోడిగుడ్డు. అవునండి, కోడిగుడ్డు గురించి మనం ఈ రోజు చర్చించుకోబోతున్నాం. కోడిగుడ్డు మంచి బలమైన ఆహారం. తల్లిపాల తర్వాత అంత బలమైనది. రోగులకు, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుంది. అందుకే కోడిగుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని పేర్కొంటారు. కోడిగుడ్డును క్షయరోగులు అంటే టీబీ రోగులకు కోడిగుడ్లు చాలా మంచి ఆహారం. శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి. అందుకే గుడ్లు శరీరానికి మల్టీ విటమిన్ గా రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. గుడ్డులో కొవ్వు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, కొలెస్ట్రాల్, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2తో పాటు ఆబ్జాలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం కలుషిత వాతావరణం ఉన్న ఈ రోజుల్లో గుడ్డుని సౌందర్య సాధకంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకే గాని జుట్టు ఊడిపోవడం ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఈ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి గుడ్డు యొక్క తెల్ల సొనకి నిమ్మరసం కలిపి తలకి పట్టించి 1 గంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలదు. ఇలా వారానికి 2-3 రోజులు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలం చేకూరడమే కాకుండా కుదుళ్ళు కూడా గట్టి పడతాయి. ఇక ఫేస్ విషయానికి వస్తే, అంటే ఎక్కువగా జుట్టు తర్వాత మనం శ్రద్ధ పెట్టేది ముఖం. అయితే ఈ ముఖంలో పింపుల్స్, ఫేస్ డల్ అయిపోవడం, ముఖం కాంతివంతంగా లేకపోవడం, ఇలాంటి వాటికి గుడ్డు యొక్క తెల్ల సొనలో కొద్దిగా నిమ్మరసం కలిపి పడుకునే ముందు మంచిగా మీ అరచేతులతో ముఖానికి, చెంపలకి, నుదురికి మసాజ్ చేసి 1-2 గంటల తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే ముఖం అద్దంలా మెరిసిపోతుంది. దీన్ని ప్రతిరోజు ఆచరించడం వల్ల అద్వితీయమైనటువంటి అందం మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? బ్యూటీ పార్లర్కి వెళ్ళని అవసరం లేకుండా మీ ముఖాన్ని మీరే అందంగా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చసొన గురించి తెలుసుకుందాం. ఈ పచ్చసొనలో కూడా పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇందులో కూడా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, క్లోరిన్, ఐరన్, సోడియం సల్ఫర్, విటమిన్ ఏబిసిలు ఉంటాయి. దీనిని బలహీనులు అంటే రోగ నిరోధక శక్తి లేని వాళ్ళు, నిద్ర పట్టని రోగులు, తొందరగా అలసిపోయే వ్యక్తులు కూడా చక్కగా తినవచ్చు. అయితే గుడ్డు కొంతమందికి పడదు, అలర్జీ వస్తుంది. అలాంటి వాళ్ళు కోడిగుడ్డుని తినడం మానేయాలి. అలాగే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ మరియు హై బీపీ రోగులు కూడా కోడిగుడ్డుని తినకూడదు. అయితే స్త్రీలలో కూడా ఎక్కువగా తెల్లబట్ట అవుతుంది. ఈ తెల్లబట్ట ఎక్కువ అవుతున్న స్త్రీలకు ఒక చిన్న చిట్కా: కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదండి, ఆ కోడిగుడ్డు పెంకుల్ని కాల్చి దానిని భస్మం చేసి, అంటే బూడిద చేసి 3 గ్రాములు ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా తాగితే తెల్లబట్ట తగ్గుముఖం పడుతుంది. గుడ్డు యొక్క తెల్లసొనలో అనేక ఔషధ గుణములు ఉన్నాయి. ఇందులో ఓవా ఆల్బుమిన్, ఓవా మ్యూసిన్, కొనల్బుమిన్ మరియు ఓవా యుకటైడ్స్ ఉన్నాయి. ఈ తెల్లసొనల్లో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్, సోడియం క్లోరైడ్, కొలెస్ట్రాల్ తో పాటు విటమిన్, ప్రోటీన్స్ కూడా కలవు. కాబట్టి అందరం కూడా రోజుకో గుడ్డు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. గుడ్డు తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది అనుకుంటారు, కానీ అది ఒక అపోహ మాత్రమే. గుడ్డు తింటే బరువు తగ్గుతారని నిపుణుల అంచనా. ఎందుకంటే గుడ్డులో క్యాలరీస్ తక్కువ కాబట్టి ఆ గుడ్డు తినడం వల్ల ఏంటంటే చాలా సేపటి వరకు మనకి ఆకలి వేయదు. ఆమ్లెట్, ఫ్రైస్ కాకుండా రోజుకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి. ఇంకా గుడ్డు తింటే పక్షవాతం ముప్పు కూడా నివారించుకోవచ్చని నిపుణుల అంచనా. కాబట్టి మన రోజువారీ ఆహారంలో కోడిగుడ్డుని తీసుకోవాలి. సండే హోయా మండే, రోజు కావో అండే. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో కోడిగుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ గురించి, గుడ్డు తినడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆహార ఆరోగ్య రహస్యాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన సంపూర్ణ ఆయుర్వేదం.